మనకి పేగులకు సంబంధించి మనకు లోపల ఒక పొర ఉంటుంది, మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. వీటి మధ్యలో వాటికి జంక్షన్స్ ఉంటాయి. సో ఈ జంక్షన్స్ మనకి ఆల్కహాల్, ఈ టాక్సిటీ వల్ల డ్యామేజ్ అయిపోయి మనకి అక్కడి నుంచి ఫుడ్ యూజువల్ గా న్యూట్రియంట్స్ డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్ లోకి వెళ్తాయి. ఈ డ్యామేజ్ అయినప్పుడు ఆ జంక్షన్స్ మనకి డైరెక్ట్ గా అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అయితేమి, టాక్సిక్ ప్రోడక్ట్స్ మనకి డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్నే గట్ లీక్ సిండ్రోమ్ అంటాం. డయేరియా, మాల్ అబ్జార్ప్షన్, వెయిట్ లాస్, వామిటింగ్స్, ఫెటిగ్ అంటే నీరసం, అన్ఎక్స్ప్లెయిన్ కాజ్ అనమాట. ఎప్పుడు నీరసం ఉంటుంది, రెస్ట్ తీసుకున్నా తగ్గదు. సో ఈ విధంగా సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాక మనకి కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది? మనకి క్రానిక్ గా రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ మజిల్ డ్యామేజ్ అయిపోతుంది. ఇంటెస్టైన్స్ సంబంధించిన మజిల్ కానీ, న్యూరోపతి అంటే నరాలు డ్యామేజ్ అయిపోయి మనకి బౌల్ మూమెంట్స్ తగ్గిపోయి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ గట్లో మనకి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయి అవి ట్రాన్స్మైగ్రేషన్ త్రూ ద గట్ వాల్ వెళ్ళి మళ్ళీ దాని ఇన్ఫెక్షన్స్, టాక్సిక్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉండే అవకాశం ఉంది.